లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్లో భారాస విలీనమయ్యే పరిస్థితి కనిపిస్తోందంటూ భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ జోసెం చెప్పారు. రాష్ట్రావతరణ వేడుకలకు సోనియా గాంధీని ఆహ్వానించిన సీఎం రేవంత్ రెడ్డి భాజపా నేతలను ఎందుకు ఆహ్వానించలేదని ఆయన ప్రశ్నించారు. ఢిల్లీలో విలేకరుల సమావేశంలో పాల్గొన్న బండి సంజయ్ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యాలను గాలికి వదిలేసిన కేసీఆర్ను వెతికి మరీ ఆహ్వానం ఇవ్వడం వెనుక ఆంతర్యం ఏంటని తీవ్ర విమర్శలు చేశారు. అధికారిక కార్యక్రమానికి ఢిల్లీకి వచ్చి సోనియా గాంధీ గారిని ఆహ్వానించినటువంటి ముఖ్యమంత్రి గారు అసలు భారతీయ జనతా పార్టీ నాయకులను ఎందుకు ఆహ్వానించలేదో చెప్పాల్సిన అవసరం ఉంది. 1400 మంది బలిదానం కావడం కారణం కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఇప్పుడున్న ముఖ్యమంత్రి అప్పుడు విమర్శించారు. అది వాస్తవం కూడా. కేసీఆర్ గారికి ప్రత్యేక దూతను పంపడం, కేసీఆర్ ఏ గుహల్లో ఉన్నా ఏ సందు గొంతుల్లో ఉన్నా కూడా ఆయనకు ఆహ్వాన పత్రం ఇవ్వాలి, అంత ప్రేమలో ఉరకబోస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ బిల్లు ఆమోదంలో ప్రధాన భూమిక పోషించినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులను, కేంద్ర నాయకులను ఎందుకు విస్మరించింది? అధికారిక కార్యక్రమం అయినప్పుడు కూడా సోనియా గాంధీ గారిని తెలంగాణ రప్పించి కేసీఆర్ గారిని ఆహ్వానించి వీళ్ళిద్దరిని ఒకే వేదిక పంచుకునే విధంగా ఒక ప్లాన్ కాంగ్రెస్ పార్టీ వేసింది. కారణం ఏంటి అంటే ఫోన్ ట్యాపింగ్ లో గానీ కాళేశ్వరం గానీ కేసీఆర్ కుటుంబం జైలుకు పోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. కేసీఆర్ ఢిల్లీకి వచ్చి ఎవరిని మేనేజ్ చేయాలనో, ఏది చేయాలనో, ఏ విధంగా ప్రలోభపరచుకోవాలనో అన్ని రకాలుగా తయారు చేసుకున్నాడు. కాబట్టే రేవంత్ రెడ్డి గారి మీద పక్క ఒత్తిడి వస్తుంది కాబట్టి ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఇంతవరకు ముందుకు పోయే ప్రయత్నం చేస్తలేడు. కాళేశ్వరం విషయంలో ముందుకు పోయే ప్రయత్నం చేస్తలేడు. ఇవాళ ఆయన అవినీతి అక్రమాలను బయటకు వస్తున్నాయి కాబట్టి ఇప్పటికే బిడ్డ వెంది మళ్ళీ నేను నా కొడుకు జైలుకు పోయే ప్రమాదం ఉంది కాబట్టి పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత తప్పకుండా బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తా, నా జోలికి రాకండి, నా మీద కేసులు పెట్టకండి అని చెప్పి ఇద్దరి మధ్య రహస్య ఒప్పందాలు జరిగినాయి. కాబట్టి ఆ రహస్య ఒప్పందంలో భాగమే ఈ తతంగం అంతా.